నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ప్రజల విధ్వంసం, రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల క్రైమ్స్ను అడ్రస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షను టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత గారు ఒక హేళనగా మాట్లాడుతూ గతంలో మీరు ఎన్ని క్రైమ్స్ చేసినారో, ఏ విధంగా చేసినారో అని చెప్పి ఆమె కూడా కొన్ని ఫోటోలు మీడియాకు చూపించి హేళనగా మాట్లాడడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో కూడా ఒకవేళ ఒక 10 తప్పులు జరిగిండొచ్చేమో. మీరు ఫోటో చూపించి మాట్లాడుతున్నారు, ఈ ఫోటోలు కూడా అక్కడ పెట్టుకొని మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి, నీకు హక్కు ఉందే, ఈ విధంగా పలానా చోట పలానా వ్యక్తిని చేసినావు, ఈ విధంగా చంపినావు అని మీరు మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు ఆ విధంగా చేసినారని చెప్పి మేము కూడా వాళ్ళు 10 మందిని చంపితే మేము 20 మందిని చంపుతాం అనే విధంగా మీరు ఏమన్నా పాలన చేస్తున్నారా? అది ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు 10 మందిని చంపితే మేము 20 మందిని చంపుతాం, దెబ్బకు దెబ్బ చక్రవడ్డీ అనే విధంగా మేము పాలన చేస్తున్నాం అనేది ఏదన్నా ఉంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. అంతేగాని నిజంగా రాష్ట్రంలో ఘటనలు జరుగుతుంటే ఒక హోంమంత్రి హోదాలో ఉండి ఈరోజు ఓట్లు వైసీపీకి వేసిండొచ్చు, వైసీపీ పార్టీకి వాళ్ళు ఓట్లు వేసిండొచ్చు, వాళ్ళ మీద గొడవలు పడి వాళ్ళ మీద గొడవలు చేసి వాళ్ళని హింసించడం వల్ల మీరు 2029 ఎలక్షన్లో పూర్తిగా మీ ప్రభావం కోల్పోవడం తప్ప పైచేయి అనేది ఎక్కడా కనపడదు. ఈ 5 ఏళ్ళు పోలీసులు మీ అధికారంలో ఉంటే మీరు కేసులను తారుమారు చేయొచ్చు, జరిగిన ఘటనలు జరగలేదని చెప్పి మీడియాలలో చూపించచ్చు, మీరు సక్సెస్ కావచ్చు. అంతేగాని ప్రజల గుండెల్లో ముద్ర వేసుకోలేరు. ప్రజల గుండెల్లో మీరు ముద్ర వేసుకోవాలంటే ఏం చేయాలా? మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చి వాళ్ళకు ఇది మేము చేసినామని చెప్పగలిగితే రేపు 2029 ఎలక్షన్లో అక్కడ సైడ్ ఆ పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మీ సైడ్ కొంచెం మొగ్గి చూపి ఎవరైతేనేమి అంతిమంగా ప్రజలకు సంక్షేమం అనేది అందల్లా, పేదవర్గాలు బాగుపడాలా. ఈ యొక్క ఒక విషయంలో మీకు దగ్గర కావచ్చు ఆ పార్టీ వాళ్ళైనా. ఇప్పుడు మీరు ఈ విధంగా దాడులు ప్రోత్సహించడం వల్ల, మీరే ఈ విధమైన మాటలు మాట్లాడడం వల్ల కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయి ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేసి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏమో పదవి నుంచి దింపాలని, మీరు పదవి పోతే మిమ్మల్ని పదవి విక్షితులను చేయాలి చంద్రబాబు నాయుడు గారినని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి వాళ్ళు అన్నంత ఈజీగా ఇవన్నీ జరగవు కదా. ఎందుకంటే రాష్ట్రపతి మోడీ గారి చేతిలో ఉండే వ్యక్తే, అపాయింట్మెంట్ చేసింది మోడీ గారే, గవర్నర్లను రాష్ట్రాలకు అపాయింట్మెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వమే. అన్నీ కేంద్ర ప్రభుత్వ అండర్లోనే వ్యవస్థలు ఉంటాయి. మీ అలయన్స్లో ఉండే మోడీ గారు మీ ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొడతారు? మీరు మద్దతు ఇస్తేనే ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి సీట్లో మోడీ గారు కూర్చున్నారు. కాబట్టి ఇవి ఏవి జరగవనే ధైర్యంతోనే మీరు ఈ విధంగా మీకు ఇష్టం వచ్చినట్టు మేము చేసిందే, మాకు అధికారం ఉంది, ఇప్పుడు మేము చేస్తామనే విధంగా మీరు కొనసాగుతున్నారు. ఇది పూర్తిగా తప్పు. దయచేసి నిజంగా ఈ యొక్క హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడిన మాటలు వ్యూవర్స్ ఎవరైనా మీరు చూస్తుంటే నిజంగా రాష్ట్రంలో ఘటనలు జరుగుతున్నాయా లేదా, జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసి ఫోటోలు గ్యాలరీస్ అని పెట్టినాడా, నిజంగా అటువంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఎవరన్నా దయచేసి మీరు వీడియో చూస్తే కామెంట్ల కిందన్నా ఎవరైనా పెట్టండి. ఎందుకంటే నిజంగా ఘటనలు జరుగుతున్నాయా లేక జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడా? వాళ్ళ ఛానళ్ళలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు, ఇటువంటి ఘటనలు ఎక్కడ జరగలేదు, మీ హయాంలోనే ఎక్కువ జరిగినాయి, ఈ విధంగా అంటున్నారు. మీరు 10 చేస్తే మేము 20 చేస్తున్నాం అనే విధంగా మీరు పోతున్నారా? ఇటువంటివి లేకోకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తే మిమ్మల్ని 4 కాలాలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఎవరన్నా నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరన్నా వీడియో మీరు చూస్తే ఘటనలు జరుగుతున్నాయా లేదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ దీక్ష చేపట్టడం కరెక్టా కాదా? జగన్మోహన్ రెడ్డి అటెన్షన్ ఏంటంటే కనీసం దాడులన్నా ఆపల్లా, వీళ్ళు పాలన మీద వీళ్ళ మైండ్ పాలన మీద కన్నా పోవాలా. ఈ యొక్క ఘటనలను ఆధారంగా చేసుకొని అక్కడ మోడీ గారిని వచ్చిన ఎంపీలు కానీ, చూసిన గ్యాలరీలో ఫోటోలు చూసిన పార్టీ నేతలు కానీ ఢిల్లీలో
అక్కడ పార్లమెంట్లో వాళ్ళ వాణి బలంగా వినిపించి ఆంధ్రప్రదేశ్ను మరో మణిపూర్ని చేసినారు. ఇంత రావణ కాష్టం చేసినారు. అక్కడ ఇన్ని ఘటనలు జరిగినా మీరు కేంద్ర ప్రభుత్వం కేవలం మీ ప్రధానమంత్రి పదవి కోసం మీరు ప్రజలు ప్రాణాలు పోతేనే ఎవరిని ఖండించకుండా మీరు మిత్రపక్షాలను కాపాడుతున్నారని అక్కడ పార్లమెంట్లో ఆ పార్టీలు ప్రధానమంత్రి గారిని నిలదీస్తాయి. రేపు 2029 ఎలక్షన్స్లో ప్రధానమంత్రి గారికి కూడా ప్రధానమంత్రి పీఠం అంత ఈజీగా దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే జరుగుతున్న ఘటనలన్నీ ప్రధానమంత్రి మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ పాపాలన్నీ ప్రధానమంత్రి గారికి చుట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఒక తండ్రి హోదాలో ఉండే వ్యక్తి రాష్ట్రాలను పట్టించుకోకుండా ఆయన స్వార్థం కోసం ఇష్టం వచ్చిన విధంగా ఎక్కడ ఏం జరుగుతానే పట్టించుకోకుండా వదిలేసి నాకు ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళని చెప్పి ఆయన ఈ విధంగా సమాజాన్ని ప్రొల్యూట్ చేయడం వలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే ఇటువంటి పరిస్థితులు రావు కదా. ఈ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సక్సెస్ అయినారని మనం ఆలోచన చేయాలా. మన రాష్ట్రంలో జరిగిన ఘటనలను అక్కడ దేశ ప్రజానికానికి చూపియాలా. మన మీడియాలో అయితే తెలుగు ఛానళ్ళ వరకే చూపిస్తారు. అదే నేషనల్ మీడియాలో అయితే అన్ని లాంగ్వేజ్లలో మొత్తం దేశమంతా ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారుమోగిపోతుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆయన క్రెడిబిలిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటి నుంచైనా తెలుసుకొని మీరు ప్రజా సంక్షేమం ప్రజల మీదనే మీ పాలన సాగించాలనే ఒక ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం ప్రజలుగా.